ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10-15% మంది స్త్రీలు ఎండోమెట్రియోసిస్ అనే రుగ్మతతో బాధపడుతున్నారు. అసలు చాలా మందికి వాళ్ళు ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారని కూడా తెలియదు. కానీ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఈ వ్యాధి ఉన్నవారు పాటించాల్సిన ఆహార నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గర్భాశయం లోపలి భాగంలో ఉండే ఎండోమెట్రియం అనే కణజాలం గర్భాశయం బయట పెరిగితే ఆ రుగ్మతను ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఈ రుగ్మత ఉంటే నెలసరి సమయంలో గర్భాశయంలో ఉండే ఎండోమెట్రియంతో పాటు ఇతర భాగాల్లో పెరిగిన ఎండోమెట్రియం కూడా చీలిపోయి అధిక రక్తస్రావం అవుతుంది. ఎండోమెట్రియోసిస్ లక్షణాలు. ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న వారికి ఋతుక్రమంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. నెలసరికి కొన్ని రోజుల ముందు నుంచి నడుము మరియు పొత్తికడుపు నొప్పి ఉంటుంది. సెక్స్ సమయంలో నొప్పి, నెలసరి సమయంలో మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, 2 ఋతుకాలాల మధ్యలో రక్తస్రావం, ఋతుక్రమంలో అలసట, అతిసారం, మలబద్ధకం, ఉబ్బరం లేదా వికారం ఉంటాయి. ఇవన్నీ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు. అయితే కొందరిలో ఎండోమెట్రియోసిస్ తీవ్రంగా ఉన్నప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండదు. మరికొందరిలో తేలికపాటి ఎండోమెట్రియోసిస్ ఉన్నా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పీసీఓడి వంటి వ్యాధుల లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే అసలు ఏ వ్యాధి వల్ల అలాంటి నొప్పి వస్తుంది అనేది తెలుస్తుంది. సంతానలేమి, చిన్న వయసులోనే ఋతుక్రమం ప్రారంభమవటం, 27 రోజుల కంటే తక్కువ ఉండే ఋతుచక్రాలు, 7 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే ఋతుచక్రం, శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉండడం, పునరుత్పత్తి లోపాలు. ఎండోమెట్రియోసిస్ ఉన్నవారిలో అండాశయ క్యాన్సర్ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న వారిలో ఎండోమెట్రియోసిస్ అడెనోకార్సినోమా అనే మరో రకమైన క్యాన్సర్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అసలు ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఆడవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించాలి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తినాలి. తృణధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. కెఫెన్, ఆల్కహాల్ వంటివి తగ్గించాలి. గ్లూటెన్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. ఇలాంటి మంచి ఆహారపు అలవాట్ల వల్ల ఎండోమెట్రియోసిస్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అలానే ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించండి.